కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్ పెట్టి ఏడాదిలో చేసింది చెప్పుకోలేకపోయామని నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రజల మధ్యన ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. కానీ సిఎల్పి సమావేశం పెట్టుకొని సిఎల్పిలో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. తప్పని ఒక పరిస్థితి క్రియేట్ అయింది. జనంలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి భావాలని ఇప్పటికైనా పసిగట్టారు. ఏడాది గడిచిపోయింది కాబట్టి ఈ రెండేళ్లలో అంటే ఎన్నికలకు ఏడాది ముందు కూడా ఇంకేమీ చేయలేనటువంటి ఈ రెండేళ్లలోనే ఏదైనా చేస్తే చేయాలి. కాంగ్రెస్కు పాజిటివ్ రావాలంటే ఎందుకంటే మామూలుగానే ఉంటుంది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని. ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఇంప్రెషనే చెడిపోయింది. కాంగ్రెస్ పైన ఫస్ట్ ఇంప్రెషనే చెడిపోయింది. కారణం ఏదైనా కావచ్చు, అది స్వయంకృత అపరాధమా లేకపోతే ప్రతిపక్షాలు చేసినాయా మీడియా చేసిందా ఎవరు చేసినా పక్కన పెడితే ఏ ఆశతోటైతే ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను వాళ్ళ సర్కార్ను వాళ్ళ కుటుంబాన్ని గద్దెదించి ఇంటికి పంపించారో ఆ ఆశలపైన ఎక్కువ ఆశలు పెట్టిరు. ప్రజల ఆశ ఎక్కువ ఉండే, కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే ఎక్కువ ఆశలు కల్పించింది. ఆ కల్పించినటువంటి ఆశలతోటి ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిరు. మొత్తం అందరికీ రుణమాఫీ అయిపోవాలంటే 70-80 వేల కోట్ల రూపాయలు కావాలి. ఇవ్వలేని పరిస్థితుల్లో సగం మందికి ఇచ్చారు. అన్ని వడ్లకు బోనస్ ఇవ్వలేకపోయారు. అట్లా పోయింది. ఇట్లా ప్రజల్లో మొట్టమొదట కేవలం బస్సు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకున్నారు. ఇవాళ మహిళల దగ్గరికి వెళ్ళండి, బస్సు ఫ్రీగా ఎక్కినటువంటి మహిళల్లో 60-70% మంది మహిళలు పెదవి విరుస్తున్నారు ఎందుకు మాకు ఇది అని. ఉట్టిగా మహిళలకు ఏదో ఇచ్చినటువంటి పేరు చెప్పుకుంటారు తప్పితే దీనివల్ల ఉపయోగపడేది ఏంది, రోడ్ల మీద తిరిగేటోళ్లకు అక్కడిక్కడ తిరిగేటోళ్ళకు తప్ప మాకు ఉపయోగపడ్డది లేదు అని ప్రజల యొక్క భావన. ఖాళీగా ఉండి ఏం పని లేక ఏదో అన్ని టూరిస్టులలో తిరిగేటోళ్ళకు తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు అయినటువంటి టీచర్లు మిగిలినటువంటి వాళ్ళకి మహిళలకు వాళ్ళకి ఉపయోగపడ్డది తప్ప సాధారణ పేదింటి మహిళలకి రోజువారీ కూలీలకి ఉపాధి కూలీలకి ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? ఏడాదికో 5-6 సార్ల కంటే వాళ్ళు బస్సు ఎక్కాల్సినటువంటి అవసరం రానటువంటి వాళ్ళకు దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి మాట ప్రజల్లోకి వచ్చింది. ఏడాదిగా చేసింది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. చేసింది చెప్పుకోలేకపోయామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలన్నటువంటి పరిస్థితి. చేసింది చెప్పుకోలేకపోతున్నామనేటువంటి మాట అంటే కాంగ్రెస్లో అసంతృప్తి ఉంది, ప్రజలలో వ్యతిరేకత ఉందని. మరి ఇప్పుడు దీనికి మందు గాయమైంది అనేటువంటి విషయం తెలుసు. మందు ఏంటిది మరి? అందరూ కలిసి మామూలుగా అయితే ప్రభుత్వం మీద చాలా గొప్పగా చెప్పుకోవాలి, కలిసిపోవాలి, ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు మొత్తం అడావుడి. ఎక్కడ అడావుడి లేదు. కాంగ్రెస్లో ఏదో స్తబ్దత ఉంది, ఏదో స్తబ్దుగా ఉంది, ఏదో ఇంకా అసంతృప్తి ఉంది. 10 ఏండ్ల పాటు ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలు సంతృప్తిగా లేరు. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు సంతృప్తిగా లేరు. ఏం జరిగింది మరి? ఎందుకు ఇట్లా జరిగింది? దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? అసలు విషయం జరగాల్సింది అది సభలు పెట్టి చెబుదాం. సభలు పెట్టి చెప్తే ఏడాదిగా జనంలోకి పోయినటువంటి వ్యతిరేకత వస్తుందా? ఎస్సీ వర్గీకరణ పేరు మీద అంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ పేరు మీద ఆల్రెడీ మాలలు వ్యతిరేకంగా ఉంటారు. మాదిగలకు సంబంధించినటువంటి ఆ 33 లక్షలు ఎంతోమంది చెప్పారు కదా, 33 లక్షల మంది వాళ్ళ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటారా? దాంట్లో వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు లేరా? బీసీలకు సంబంధించినటువంటి అంశంలో బీసీలంతా ఏది కులగణన చేయడం వల్ల బీసీలకు వచ్చినటువంటి లాభం ఏంది? కులగణన చేసారు, ఇప్పుడు లాభం ఏంది? ఏదో ఒక లాభం లేకుండా లెక్కలు చెప్తే ఏం లాభం? ప్రజలందరికీ మీరు డైరెక్ట్గా చెప్పినా ఇండైరెక్ట్గా చెప్పినా జనంలో 45-50% మంది బీసీలే ఉంటారనేటువంటి విషయం ప్రజలకు తెలిసిందే కదా. మీరు అధికారికంగా చెప్పారు అంతే. కానీ దానివల్ల లాభం ఏందనేటువంటి విషయం చెప్పాలి కదా ప్రజలకి. కులగణన చేయడం వల్ల బీసీల యొక్క ఆర్థికంగా ఏమైనా లాభం వచ్చిందా? సామాజికంగా ఏమైనా లాభం వచ్చిందా? లేకపోతే రాజకీయంగా ఏమైనా లాభం వచ్చిందా? మీరు లెక్కలు తీసుకొచ్చారు. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వలేమని చెప్పేసిరు, అయిపోయింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ఏమవుతుంది ఇవాళ? ఆ లెక్కలతో ఏం పని? మీరు ఇదే దీంట్లో ఆల్రెడీ బీసీలు చైతన్యవంతులుగా ఉండి 22% రిజర్వేషన్ ఉన్నా కూడా 33% మంది గెలిచిరు. ఆల్రెడీ జనరల్ సీట్లలో కూడా బీసీలు గెలిచిరు అనేటువంటి లెక్కలు వస్తున్నాయి. సో అధికారికంగా 42% ఉంటే 42% ఉంటుంది, జనరల్లో కూడా గెలుస్తారు. అప్పుడు 50% మంది బీసీలు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చేయాల్సినటువంటి పని. సో దీనివల్ల సభలు పెట్టడం వల్ల ఏం లాభం వస్తుంది అనేటువంటి విషయం కూడా చెప్పాలి. సభలు పెట్టడం వల్ల ఏం లాభం వస్తున్నటువంటి విషయం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. అది చెప్పడంలో వైఫల్యం చెందింది. కాంగ్రెస్ ఒప్పుకున్నది.
ఇక పడవ మునిగితే అందరం మునుగుతాము, మన పడవకి మనమే చిల్లు పెట్టుకుంటే మన అందరం మునిగిపోతాము, చిల్లు పెట్టినటువంటి వ్యక్తి ఒకలే కాదనేటువంటి విషయాన్ని డిన్నర్ మీటింగ్లో పోయినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పారు, ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకున్నటువంటి మంత్రులకు చెప్తున్నారు. ఎవరికైనా మైండ్లో ఆలోచన ఉంటే కూలిపోతే పడవ కూలిపోతే అందరం కూడా మునిగిపోతాం, మన పుట్టి మునిగిపోతే అందరం మునుగుతాం తప్ప ఒకళ్ళో ఇద్దరు ఉండరు. సో పార్టీ ప్రభుత్వం మొత్తం మునిగిపోతుంది. కాబట్టి ఎవరు కూడా మనం కూర్చున్నటువంటి పడవకు, మనం కూర్చున్నటువంటి మొక్కకు, మనం కూర్చున్నటువంటి కొమ్మను నరక్కోవద్దు అనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం. అంటే ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ఉంది, మంత్రుల్లో వ్యతిరేకత ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉంది అనేటువంటి విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు బాధ్యత టీం లీడర్గా ముఖ్యమంత్రి గారికే ఉంటుంది. మరి అందరినీ కలుపుకుపోవడమా, కలపాల్సినటువంటి విషయంలోనా ఎందుకు ఈ గ్యాప్ వస్తుంది? ఎందుకు సేమ్ ఇవాళ ఏదో సిఎల్పి మీటింగ్ పెట్టిన రోజు తప్ప మిగిలిన సందర్భాల్లో ఎందుకు కూర్చుంటలేరు? ప్రతి వారం గతంలో రాజశేఖర రెడ్డి సచివాలయంలో కూర్చొని శుక్రవారమో శనివారమో మధ్యాహ్నం తర్వాత కేవలం ఎమ్మెల్యేలను మంత్రులను మాత్రమే కలిసేది. కేవలం ఎమ్మెల్యేలు మంత్రులు నామినేటెడ్ పోస్టులలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులని సచివాలయంలో కలిసి వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన పనులు, వ్యక్తిగతంగా పనులు తర్వాత విషయం, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పెండింగ్ పనులు వస్తే వాటిపైన దృష్టి పెట్టేది. ఇవాళ ఎందుకు సచివాలయంలో ఉండి అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలకు దొరకట్లేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంట్లోనే ఉండాలి? ఎందుకు అంటే కమాండ్ కంట్రోల్లో కూర్చోలేదు. పోలీస్ ఆఫీసు సచివాలయం ఉన్న తర్వాత మీరు రివ్యూలు అన్నీ పెట్టుకుంటే అంత పెద్ద సచివాలయం ఉంది కదా, కమాండ్ కంట్రోల్లో కూర్చాల్సినటువంటి కర్మేం పట్టింది? అది పోలీసులు కాదు, రాజకీయమైనటువంటి వేదిక కాదు కదా. సచివాలయం ఉంది, లేకపోతే పీసీసీ ఏంది గాంధీ భవన్ ఉంది, అక్కడ కూర్చోవచ్చు కదా. అవన్నీ మిస్ అవుతున్నాయి. ఆ లెక్క మిస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ నలుగురు తప్ప స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వాకాటి శ్రీహరి, దుంతి మాధవ్ రెడ్డి రాలేదు. వ్యక్తిగతమైనటువంటి అంశాలతోటే రాలేదు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న హాజరు కాలేదు, షోకాజ్ నోటీస్ వచ్చింది కాబట్టి. మిగిలిన దాంట్లో కాంగ్రెస్లో చేరినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిఎల్పీకి రాలేదు. గతంలో జరిగినటువంటి సిఎల్పీ సమావేశానికి వచ్చారు, మర్యాదపూర్వకంగా కలిసామని చెప్పారు. ఇప్పుడు చాలా సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవాళ సిఎల్పీ మీటింగ్ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, ఉప ఎన్నిక వస్తుందేమో, దాన్ని ఎవడు భరించాలి, కాంగ్రెస్లో ఎవరు చెప్పట్లేదని. ఏదో ఒకటే చూసారా, నా గర్కా నా ఘాట్కా అనేటువంటి పని అయిపోయింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే. ఇగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యిండు, లేకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయింది. పార్టీ అన్న వాళ్ళని తీసుకోకుండా ఉండాల్సింది. ముఖ్యమంత్రి అయినా సరే మొత్తం టీఆర్ఎస్లో ఉన్నటువంటి 38 మందిలో 20 మందిని తీసుకొని మొత్తం టీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకున్నామని చెప్పుకోవాలి. 10 మంది కంటే ఎక్కువ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరకపోవడానికి కారణమైంది. ఇవాళ 10 మందిని బదనాం చేసింది ఎవరు? దానం నాగేంద్ర అయితే ఆగమైపోతాడు కదా. రేపు పొద్దుగాల నిజాయితీగా నిక్కచ్చి చేస్తే ఆయన టీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేసిన నాడే ఆయన మొత్తం తెలిసిపోయింది. సో ఫస్ట్ వస్తే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది సుప్రీంకోర్టులో సీరియస్గా తీసుకుంటే. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా దానిపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. మిగిలిన ఎమ్మెల్యేలు పక్కన పెడితే దానం నాగేందర్ విషయంలో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక్క అంశం చాలు ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావడానికి. ఇవాళ వాళ్ళందరికీ భరోసా ఇవ్వడంలో ఫెయిల్ అవ్వలేదా? ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా మీరెందుకు ఇవాళ కేసీఆర్ అందరినీ చేర్చుకున్నాడని మీరెందుకు చేర్చుకున్నారు? మీరెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టిరు? మీ పరిస్థితి ఏంది? వాళ్ళ మిమ్మల్ని నమ్ముకొని వస్తే అమ్మో మునిగిపోతాం మధ్యలో అని చెప్పేసి రేపు పొద్దుగాలు ఇంకొవ్వరు రారు కదా కాంగ్రెస్కి. అట్లా నాశనమైంది. కాంగ్రెస్లో చేరినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏదో నా గర్కా నా ఘాట్కా అంటారు చూసారు, అట్లాంటి పరిస్థితి. ఏదో పాట ఉంది, ఏదో సినిమాలో పాట ఉంటుంది, అట్లాంటి లాగా ఉంది. అది చెప్పొచ్చో లేదోలే కానీ పుట్టింటోడు తరిమేశాడు, కట్టుకున్నోడు వదిలేశాడు, అదే అంటారు చూసిరా, అట్లాంటి పరిస్థితి అయిపోయింది వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. ఎటు కాకుండా అయిపోయారు. కాంగ్రెస్లో చేరింది ఎందుకు అర్థం కాలేదు. చేరినటువంటి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళ సభ్యత్వం కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతుంది. ఇంకో 14 మంది ఎందుకు చేరలేరు అంటే కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయింది. అమ్మో ఎందుకు తలకాయ నొప్పి, 5 ఏళ్ళు ఏదో కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోతుందేమో, అండ్లకు పోయి మళ్ళీ మనం ఇబ్బంది పడతామని గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తిరిగి కాంగ్రెస్ వైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అందులో చాలామంది గతంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళే టీఆర్ఎస్లో చేరారు. వాళ్ళే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పాత కాంగ్రెస్ వాళ్ళంతా గతంలో కాంగ్రెస్ నుంచి వాళ్ళు అందులో చేరినటువంటి వాళ్ళే రావడానికి వాళ్ళ సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇవాళ ఇటు ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమంగా ఉంది, వీళ్ళ పరిస్థితి కూడా ఆగమైపోయింది. ఎటు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి.